సంప్రదాయం మంచిది, శ్వేతపత్రాలు ఇవ్వడము, వివిధ రంగాల మీద, కీలకమైన రంగాల మీద అక్కడున్న పొజిషన్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి అనే దాని మీద శ్వేతపత్రాలు ఇవ్వడము, పారదర్శకంగా ఉండడము అనేది ఒక మంచి సంప్రదాయము. మరి ఇది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు ఇస్తారా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇస్తారా, అదే దానికైనా పెట్టుకుంటారా, అట్లాంటివి కూడా చర్చకు వస్తాయి. ముందు ముందు అవతల వాళ్ళు ఊరుకోరు కదా, మమ్మల్ని తిట్టడానికి పెట్టారు మీరు ఆ రోజున, మళ్ళీ ఏడాది మీదేది అని అడుగుతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేయకుండా పని గడవదు, తప్పదు, అప్పులు చేయాల్సిందే. కానీ చేసిన వాటిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ప్రజల కోసం కాకుండా దుర్వినియోగం చేశాడు, అభివృద్ధి చేయలేదని కదా ఆరోపణలు వస్తున్నాయి కదా. అలా కాకుండా నువ్వు చేసిన అప్పులు ఏమైనా చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అడిగే ప్రమాదం ఉంటుంది. సో అటువంటి వాటికి మరి వీళ్ళు ఎలాగా ఇది చేసుకుంటారు అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది అది. రైట్, అది అలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది నిజంగా గడిచిన 5 ఏళ్లలోంచి విపరీతమైన ఒక డిబేటబుల్ ఇదే మాఫియా లాగా తయారైంది అది. అసలు ఈ మాఫియా ఎలా పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో మాఫియా ఇంత బాగా బలంగా ఎలా ఎదిగింది, దీని అండా దండా ఎవరు, ఎక్కడి నుంచి వీళ్ళకి అంత సపోర్ట్ వచ్చింది, ఎందుకని గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు, ఉద్దేశపూర్వకంగానే దృష్టి పెట్టలేదా, పోలీసులు కూడా దీన్ని చూసి చూడటం వదిలేయడం కాకపోతే సరిగ్గా పోలీసులు, అటవీ శాఖ అధికారులు, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ సరిగ్గా దాన్ని ఉక్కుపాదంతో అణచేయాలనుకుంటే ఇది ఆగుతుందా అనేది, ఇటువంటి అన్నీ చూసినప్పుడు డెఫినెట్గా అక్కడ అన్ని రకాల సపోర్టు ఈ గంజాయి పండించే వాళ్ళకి కానీ, గంజాయి స్మగ్లర్స్ కానీ, నాట్ ఓన్లీ గంజాయి, అదర్ డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా విచ్చలవిడిగానే మనకు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని ఈ మత్తు మహమ్మారి మద్యం లాగానే మత్తు కూడా ముంచెత్తింది. యువతను నిర్వీర్యం చేసిన క్రమంలో దాని మీద కూడా ఒక స్పెషల్ కమిటీ, సబ్ కమిటీని, క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది 4 మంత్రులతో. లోకేష్ గారు అండ్ హోంమంత్రి అనిత గారు, ఇంకా మొత్తం 4 మంత్రులతో సబ్ కమిటీ నియమించారు. ఈ సబ్ కమిటీ ఆపగలుగుతుందా గంజాయి రవాణాని? ఇమీడియట్గా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 100 రోజుల్లో గంజాయిని లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి, గంజాయి కనపడకూడదు, వినపడకూడదు, వాసన రాకూడదు అనే టార్గెట్స్ పెట్టుకున్నారు. అవుతుందా? సబ్ కమిటీల ద్వారా అవుతుందా? పోలీసులు లేకపోతే ఇతర కింద స్థాయి వివిధ శాఖల సిబ్బంది వీళ్ళ కమిట్మెంటు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు చేయగలుగుతారా? ఇది చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎంత ప్రయారిటీ ఇస్తుంది గంజాయి కోసం, గంజాయి నిర్మూలనకి, గంజాయి లేకుండా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుంది, ఎందుకు దీని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చి రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఫస్ట్ మీటింగ్లోనే వేయడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎంతగా ఆంధ్రప్రదేశ్ని ఈ గంజాయి అనేది భయపెడుతుంది, వణికిస్తుంది, ఇంత దారుణమైన రాష్ట్రంగా. మొన్న ఎవరో మండిపేటలోనే ఆఫ్ఘనిస్తాన్తో పోల్చారు ఆంధ్రప్రదేశ్ని. ఏది ఈ గంజాయి కానీ, మత్తు పదార్థాల వినియోగము, స్మగ్లింగు, ఇటువంటి వాటి విషయంలో ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైంది అనేది ఒక చర్చ నడుస్తోంది. సో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి, ఎలా దీన్ని అడ్డుకోవాలి? ఏదో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయగానే అవుతుందా? వీళ్ళంతా బాగా అలవాటు పడిపోయారు కింద స్థాయిలో గంజాయి మామూలకి, గంజాయి పండించే వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసుకోవడానికి గంజాయి స్మగ్లింగ్స్ ఎంకరేజ్ చేశారు. ఇవాళ తెలంగాణలో కూడా గంజాయి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఏపీ నుంచి వస్తుంది, పర్టికులర్గా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్. అక్కడున్న కమిషనర్ గారే చెప్పారు, వైజాగ్ని ఏంటది గంజాయి స్మగ్లింగ్కి కేంద్రంగా ఎంచుకున్నారు స్మగ్లర్స్ అని. ఎంచుకున్నారు స్మగ్లర్స్ అని చెప్పారు, కానీ స్మగ్లర్స్ని అరికట్టలేకపోయింది గత ప్రభుత్వం. అరికట్టలేకపోవడం అనేది ఉద్దేశపూర్వకమా, చేతులెత్తేశారా? ఇది ఇవాళ చాలా కీలకమైన చర్చ. పర్టికులర్గా వైజాగ్ లాంటి ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఇది. సో దీని మీద మనతో చర్చలో మాట్లాడడానికి విక్రమ్ గారు, శ్రీనివాసరావు గారితో పాటు బాబ్జీ గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరావు గారు, గంజాయి మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టారు మీరు, ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే దానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ సబ్ కమిటీ చేశారు. ఓకే, సో అంతగా భయపెడుతోందా గంజాయి ఆంధ్రప్రదేశ్ని? ఎందుకు గత ప్రభుత్వం దాన్ని తేలిగ్గా తీసుకుందనేది అర్థం కాని పరిస్థితి ఎవరికి. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత నన్ను ఒక మిత్రుడు అడిగింది ఏంటంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, అంటే విద్యాశాఖ లోకేష్ గారికి ఎందుకు కేటాయించుంటారు అని అడిగారు.
నాకు అర్థమైంది, నేను చెప్పింది ఏంటంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రేపటి తరాన్ని నాశనం చేసింది. విద్యాశాఖ మంత్రిగా రేపటి తరాన్ని బాగు చేయటం కోసం, రేపటి తరాన్ని బాగు చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు అని నేను అనుకున్నా. మద్యపానం లేదా ఈ తాగుడు అలవాటు ఇంతకుముందు కాలేజ్ స్థాయిలో మాట్లాడుకునేవాళ్ళం. అవును. మీరు ఇప్పుడు ఇక రాజకీయాలు పార్టీలు పక్కన పెడదాం, మీరు ఏ ఊరైనా వెళ్ళండి, స్కూలు పిల్లలు ఈరోజు గంజాయికి అలవాటు పడి చాలా గ్రామాల్లో చాలా స్కూల్స్లో అన్ని విధాలుగా దారి తప్పిపోతున్నారు. అన్ని విధాలుగా మనం రోజు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తానండి. నేను చాలా ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఉంటాయి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం ఫ్లెక్సీలు పెడతారు. అది చూసుకుంటూ తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల నాకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, చిన్నపిల్లలు 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 22 సంవత్సరాలు, 25 ఏళ్ళు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈ వయసు వాళ్ళు మరి ఆ వయసులో చనిపోతున్నారంటే సహజ మరణాలు కాదు. మరి ఎలా చనిపోతున్నారు అంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే బైక్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఆ బైక్ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అని వెనక్కి వెళ్తే గంజాయి. పోయిన సంవత్సరం గుంటూరు జిల్లాలో ఒక ఊరిలో ఈతకెళ్ళి 4 పిల్లలు చనిపోయారు. ఈతకెళ్ళి చనిపోయారంటే ఈత రాదనుకుంటాం, వాళ్ళు రెగ్యులర్గా ఈతేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా ఈతేస్తారు. ఆ తర్వాత ఎందుకు చనిపోయారు అంటే, ఈతకెళ్లే ముందు గంజాయి, ఆ బైక్ డ్రైవింగ్ చేసే బైక్ ఎక్కే ముందు గంజాయి. మీరు ప్రతి సందర్భంలోనూ ఈ చిన్నపిల్లల లేదా ఈ యువకుల చావు వెనకాల మనకి ఇండైరెక్ట్గా కనపడుతుంది ఏంటంటే గంజాయి. మరి గత ప్రభుత్వం సమస్య ఉందని తెలిసి కొంతమంది ఏమో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు, కొంతమంది ఏమో నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసు అధికారులు, ఇతర అధికారులు కూడా దాని ఆదాయంలో వాటాలు పొందారు, నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా. మొత్తం ఫలితంగా ఏమైందంటే, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. అవును, వాస్తవం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా. కాబట్టి ఈరోజు పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ గంజాయి మత్తు నుండి, ఈ గంజాయి నుండి యువతరాన్ని కాపాడుకోకపోతే రేపటి తరం నిర్వీర్యం అయిపోతుంది, జాతి నిర్వీర్యం అయిపోతుంది, తల్లిదండ్రులు, పిల్లల చదువులు, ఇక మనం రోజు మాట్లాడుకునే భవిష్యత్తు ఇవన్నీ ఏముండవండి. కాబట్టి ఇదొక సామాజిక సమస్య. యుద్ధ ప్రాతిపదికన దీన్ని అడ్రస్ చేయాలి. ఇంకో విషయం, మనం రోజు మీడియాలో చూసేది ఏంటంటే అత్యాచారాలు, హత్యలు. వాటి వెనకాల ఉన్నది కూడా మత్తే. వాటి వెనకాల ఇప్పుడు హైదరాబాద్లో తరచుగా బైక్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక రీసెర్చ్ జరిగింది. ఈ బైక్ యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, సాటర్డే తెల్లవారుజామున జరుగుతున్నాయి, సండే తెల్లవారుజామున జరుగుతున్నాయి, వీకెండ్స్ తెల్లవారుజామున ఎందుకు జరుగుతున్నాయి, సాటర్డే రాత్రి 10 ఎందుకు జరగట్లేదు అంటే, ఈ క్లబ్కి వెళ్ళే వాళ్ళు, పబ్కి వెళ్ళిన వాళ్ళు, పార్టీలకు వెళ్ళిన వాళ్ళు తెల్లవారుజామున ఇంటికి వెళ్తూ ఆ మద్యం మత్తులో బైక్స్ నడుపుతూ ఈ ప్రమాదానికి గురవుతున్నారు. అంటే ఈ ప్రమాదాల వెనక ఉన్న అసలు కారణం మద్యం. అక్కడ మద్యం కావచ్చు, ఇప్పుడు గంజాయి కావచ్చు. కాబట్టి మొదటి కేబినెట్ లోనే దీని మీద చర్చ జరిగింది, దీని మీద ఒక సబ్ కమిటీ వేస్తున్నారంటే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఆ సమస్య గురించి ఆలోచించారో, వాళ్ళ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోమని నేను అందరికీ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పలేదు అందుకని. రైట్. బాబుజీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాబుజీ గారు, మనం చాలాసార్లు చర్చించాం, పర్టికులర్గా మీ ఏరియా విపరీతమైన, అనడానికి కొంత బాధగా ఉంది కానీ హెడ్ క్వార్టర్ లాగా తయారైపోయింది. ఏపీకి మాత్రమే కాదు, దేశానికే హెడ్ క్వార్టర్ లాగా అయిపోయింది. ఇది ఎలా జరిగింది, ఎందుకు ఇలా డెవలప్ అయింది? అది అక్కడ గంజాయి పండించడము, ఆ కొండల మీద, గుట్టల మీద, ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు ఓపెన్ గానే పండిస్తున్నారు కదండి.
ఓపెన్ గానే వాళ్ళకి భయము అదేం కూడా ఏం కనపట్లేదు. అదేదో జనపసేను జనప మొక్కల్లాగా తయారైపోయి వేసేస్తున్నారు. దీని కారణాలు ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందు మీకు, శ్రీనివాస్ గారికి, విక్రమ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్కారం సార్. మంచి విషయాన్ని మీరు ప్రస్తావించారు ఈ రోజు. ఎందుకంటే చాలా 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 సీరియస్ విషయం శ్రీనివాస్ గారు చెప్పినట్టు. ముందుగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు 24వ తారీఖు నాటికి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఒక దాన్ని వేయడం అంటే ఇది ఎంత సీరియస్ ఇష్యూ ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే గంజాయి స్మగ్లింగ్ కి చిత్తూరు జిల్లా ఎట్లాగైతే రాయలసీమ చిత్తూరు జిల్లా ఇంపార్టెన్స్ వచ్చిందో మనకి ఎర్రచందనికి ఎలా వచ్చిందో గంజాయికి ఉత్తరాంధ్ర అంతే ఇంపార్టెన్స్ వచ్చింది. అయితే ఎందుకు ఎలా వచ్చిందో ఒకసారి కొద్ది మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మొట్టమొదటిసారిగా గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకునేవారు. పోడి వ్యవసాయం చేసుకున్న తర్వాత అది వాళ్ళు బ్రతకడానికి సరిపోయింది. కానీ ఎట్లా బయలుదేరిందో ఇది పెద్ద దరిద్రం శని తయారయ్యి గిరిజనులకు వెళ్ళి కొత్తగా ఎడ్యుకేట్ చేశారు. ఎలా అంటే మీరు పండించండి, తీసుకెళ్లేది మేము, మీరు వచ్చి అమ్మాసలద్దు, కొండ దిగవసరం లేదు, అక్కడ హార్వెస్టింగ్ కూడా మేమే చేసుకుంటామని చెప్పి ఎవరైతే ఈ మైన్స్ అండ్ మినరల్స్ కాంట్రాక్టులు తీసుకుంటున్నారో ఆ తీసుకుంటున్న పెద్దలు ఈ గంజాయి సాగును ప్రోత్సహించారు. అది ఎలా? పోలీసుల సహకారంతో, అధికారంలో ఉన్న పెద్దల సహకారంతో. అది ఇంతింతై ఒట్టుడంతైనట్లుగా చిన్న చిన్నగా పాకి ఉత్తరాంధ్రలో మనకి మన శ్రీకాకుళం దగ్గర నుంచి తీసుకుంటే అప్ టు భద్రాచలం వరకు అరణ్య ప్రాంతం ఎక్కువ, ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఎక్కువ. ఈ గిరిజన ప్రాంతంలో దీనికి ఎట్లా కొమ్ముడు వచ్చినాయి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు చేస్తున్నటువంటి అరాచకాలు వేరేగా ఉండి అటువైపు చూడకుండా ఉండాలంటే ఒక గ్యాంగ్ ని విశాఖపట్నం కేంద్రంగా నడిపారు. ఆ గ్యాంగ్ ఎట్లా తయారైంది అనుకుంటున్నారు మీరు? ఈ రోజు బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు డబ్బు సంపాదించాలని యావతో, లేకపోతే బాగా విలాసాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు విపరీతంగా గిరిజన ప్రాంతంగా డంప్ అయిపోయారండి. దీని వెనక ఒక పోలీసులు అధికారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెబ్ పెట్టారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని. ఆ సెబ్ దేనికి పనిచేసింది? గంజాయి నియంత్రణగా లేకపోతే మద్యం వ్యతిరేకంగా అంటే ఎవరు చెప్పలేరు. కానీ గంజాయి విపరీతంగా డంప్ అయిపోవడానికి పనికొచ్చింది. అందుకని మీకు ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా కంట్రోల్ చేయగలిగారు తప్ప పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి గంజాయిని నాకు మిత్రుడు చెప్పాడు నర్సీపట్నం ఏజెన్సీలో గంజాయి తీసుకెళ్లే వాళ్ళకి ముందు పోలీసులు ఒక వెహికల్ పైలట్ లాగా వెళ్ళేవాళ్ళంట, సెక్యూరిటీ వెనక ఎవరో వాళ్ళు చేయకుండా. అది నిజమేనా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అప్పుడు? గ్యారంటీ అలా లేకపోతే కింద విశృంఖలంగా ఎలా వస్తుంది? టోల్ గేట్స్ ఎందుకు తీసేశారు? అసలు చెకింగ్ పాయింట్స్ ఎందుకు తీసేశారు? అది మీరు దాన్ని తీసేసారు వెనక అసలు కారణం చూడండి. మీరు గతంలో మనకి రాయగడ పార్వతీపురం ఎండింగ్ లో ఒరిస్సా బోర్డర్ లోనే మనకు ఒక టోల్ గేట్ ఉండేది, ఒక గేట్ ఉండేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అవును. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్ గానీ రిజర్వ్ ఫారెస్ట్ గానీ రెండింటికి ఎంక్వైరీ గేట్ లేదు. ఎందుకు? కారణం ఏంటి? మన ప్రభుత్వంలో పెద్దలు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే యువత, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ నేను చెప్పాలనుకుంటాను. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు వెంకటకృష్ణ గారు. ఆశ్చర్యకరమైన అంశం. మాస్టర్కి తెలిసి కూడా ఒక మాస్టర్ నాకు విజయనగరం జిల్లాలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు గంజాయి తాగుతుంటే ఒక మాస్టర్ నాతో చెబితే నువ్వెందుకు డిఈఓకి చెప్పలేదంటే చెప్తే ఆ తాగుతున్న గుంట్లో నలుగురు ఎదురు కలిసి నన్ను చంపేస్తే నాకెవడు భద్రత ఇస్తాడని అడిగాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మద్యం ప్రీమియం అయిపోయింది. 230, 250, 300 రూపాయలు పెడితేనే కానీ బాటిల్ రాలేనప్పుడు 30 రూపాయలు ఖర్చు పెడితే గంజాయి తాగితే పూర్తిగా రోజంతా ఆడు గాలిలో తేలుతుంటాడు 30 రూపాయలకి. ఇప్పుడు కొత్తగా టాబ్లెట్స్ వచ్చినాయంట. గంజాయి తాగడానికి ఇబ్బంది పడేవారు, ఇప్పుడు కిరణ్ టాబ్లెట్స్ వచ్చినాయట, చాక్లెట్ వచ్చినాయి. అంతేకాదు వెంకటకృష్ణ గారు, ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. ఉత్తరాంధ్రలో కానీ రాష్ట్రంలో కానీ కైనీలు గుట్కా వల్ల మాత్రమే ప్రమాదం ఉండేది. దానివల్ల క్యాన్సర్ పేషెంట్లు వచ్చేవారు. అది కూడా మాఫియా కూడా మీ దగ్గరేగా, మా దగ్గరే కదా. ఈ ఉత్తరాంధ్రలో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రెండింటికన్నా మించిపోయి ఈ గంజాయి మాఫియా వచ్చింది. సరాసరి నేను ఎస్పీని వెళ్ళి కలిస్తే మేము చర్యలు తీసుకుంటున్నాం, మేము చూస్తున్నాం, మేము పంపిస్తున్నాం అన్నది ఒకటి. రెండోది ఏంటంటే విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్లు వచ్చిన తర్వాత సాయంత్రం అయితే కుర్రోళ్ళంతా
ఈ రియల్ ఎస్టేట్ తాలూకా ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మందు తాగి గంజాయి తాగి మళ్ళా నోడి ఫిలిమ్స్ అన్ని టీవీలో చూసి ఇంకా అక్కడ నుంచే అరాచకాలని బయటికి ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఎవరైనా తాగుతున్నట్టు కనిపించినా పోలీసులు కొంతమంది నిజాయితీ పరులు లేరని నేను అన్నగాని కొంతమంది అడ్డగోలుగా ఆ దగ్గర డబ్బులు దండుకొని అక్కడి నుంచి వదిలేస్తున్నటువంటి సందర్భం ఉంది. పోలీసులు అయితే పూర్తిగా గంజాయి పైన వదిలిపెట్టేశారు సార్, వాళ్ళు పట్టించుకోలేదు రాష్ట్రంలో. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ప్రోటోకాల్ మిగతా విధులకి వాళ్ళు సరిపోయారు. కానీ గంజాయి అనే ఆస్పెక్ట్ ని మర్చిపోయింది, ఎక్సైజ్ శాఖ మర్చిపోయింది, పోలీస్ శాఖలో మర్చిపోయింది, అలాగే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మర్చిపోయింది, సెబ్ మర్చిపోయింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మర్చిపోయింది. దురదృష్టం అంటే అతి తక్కువ సమయంలో లోకేష్ గారు ఇప్పుడు ఈ ఒక స్పెషల్ కమిటీని ఒకదాన్ని వేయడాన్ని నేనైతే చాలా ఆనందిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించారు, ఇక్కడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, వారు మాట్లాడాల్సిన అవసరం. గంజాయితో ఏ కుటుంబాలైతే సర్వనాశనం అయిపోయాయి అంటే కొడుకు గంజాయి తాగి చచ్చిపోతే. అంటే ఈ మధ్య నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను అనకాపల్లిలో చదువుకున్నాను. అనకాపల్లిలో చదువుకుంటే ఈ ఎలక్షన్ లో కొంతాల రామకృష్ణ గారికి ప్రచారం చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నానండి. మా తాతగారి శాసనసభ్యులు అనకాపల్లికి పూర్వం స్వాతంత్ర సమరయోధులు. నాకు అక్కడ అనకాపల్లిలో ఒక మా ఉపాధ్యాయులు నాకు తెలిసిన ఆయన ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన ఆయన్ని కనుక్కొని నేను ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పిన మాట చూసి ఆశ్చర్యపోయాను నేను. మాస్టారు మీ అల్లుడు ఏం చేస్తున్నాడు అని అడిగాను. అల్లుడు చనిపోయాడు రా అని అన్నాడు. ఎలా చనిపోయాడు మాస్టారు అంటే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు, వస్తున్నాడు, ఎవడో తాగేసి గుద్దీశాడు, అల్లుడు చచ్చిపోయాడు రా, ఇక పాప ఇంట్లోనే ఉంది అని అన్నాడు. కొడుకేడండి అన్నాను. కొడుకు చచ్చిపోయాడు రా అన్నాడు. కొడుకు ఎలా చచ్చిపోయాడు అంటే ఇది గంజాయికి ఎడిట్ అయిపోయాడు రా, ఆడు బాగా విపరీతమైనటువంటి ఎడిట్ అయిపోయిన తర్వాత నేను ఏం పట్టించుకోలేని పరిస్థితి, ఆడు చచ్చిపోయాడు రా అన్నాడు. ఇంతకన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ ని మనం మాట్లాడగలుగుతాం వికే గారు. దీనికి కారణం ఏంటి? చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. పిల్లలు గంజాయి అలవాటు పడిపోయాక ఆ ఇంటిలో చేస్తున్న అరాచకం, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్న తీరు. వికే గారు ఫుల్ గా పూటుగా తాగినోడిని లాగి పెట్టి కొడితే పడుకుండిపోతే లెగడు. కానీ గంజాయి తాగినోడిని కొడితే బంతిలా రబ్బర్ బంతిలా పైకి లెగిస్తాడు. ఆడికి ఏళ్లు కట్ అయిపోయినా శరీరం కట్ అయిపోయినా ఏమీ తెలియదు వికే గారు. ఆ పరిస్థితిలో ఈ రోజు యువత గంజాయికి ఎడిట్ అయిపోయినారు. పర్టికులర్ గా ఉత్తరాంధ్రలో ఇక ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాం. ఈ ఎప్పుడైతే ట్యాంకర్స్ వచ్చాయో ఈ ట్యాంకర్స్ లోపల కుక్ గాని లేకపోతే ఇంకొక రకం గాని అనేక రకాల మార్గాలు ఎంచుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పూర్తి స్థాయిలో అసలు గంజాయి రేపు భవిష్యత్తు ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు. అందుకని నేను గౌరవ శాసనసభ్యులు మన కొలుగుపూడి శ్రీనివాస్ గారికి కానీ విక్రమ్ గారికి కానీ మీకు కానీ నేను కోరేది ఏంటంటే మీ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబాన్ని ఆ బడిల దగ్గర కాలేజీల దగ్గర తీసుకొచ్చి ఆ పెద్దల చేత మీటింగ్ పెట్టించాలండి. మా అబ్బాయి ఎడిట్ అయిపోవడం వల్ల మా కుటుంబం రోడ్డు పడిపోయింది, ఇదిగో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలా అయిపోయింది, అతను చనిపోయాడని చెప్పకపోతే ఇది ఎవరికి షేక్ రాదండి. భయం కలగాలి. ఆ భయం కలగాలంటే వాస్తవంగా జరుగుతున్నటువంటి అంటే చాలా మంది భయపడిపోయి చెప్పరు పిల్లల కోసం. ఎందుకు చెప్తారండి? రోడ్డు మీద పడిపోయని చెప్తారా? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టే గ్రామాల్లో పూర్వం మేము వెళ్తే అండి గుడి నుండి లేకపోతే బడి నుండి ఇంకేమైనా కట్టవుట్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నిర్యాణము లేకపోతే అసురతర్పణము లేకపోతే మిత్రమా నువ్వు దూరం అయిపోయావు, ఇవే కటౌట్లు. ఎక్కడికి వెళ్ళా ఈ కటౌట్లు ఎందుకున్నాయో అందరూ అనుకుంటున్నారు యాక్సిడెంట్ అని. కాదు, ఇంటర్నల్ గా ఇదే వీళ్ళు మద్యం తాగడం కానీ పూర్తిగా మందు తాగడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ యాక్సిడెంట్ లో చనిపోయారు అనుకుంటున్నారు. కాదు, నేను చాలా ఆవేదనతో చెప్తున్నానండి. ఈ రాష్ట్రంలో యువత ప్రపంచ దేశాలకు ధీటుగా ఉండాలన్నా లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న యువత కీలకం. ఈ యువత బాగుపడాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ ని పెట్టాలండి. ఇప్పుడు కమిటీ వేశారు, కమిటీలో నివేదికలు వస్తాయి, సమయం మించిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా దీనికంటూ స్పెషల్ గా ప్రతి జిల్లాలో కూడా అంటే నేను చర్చించదలుచుకున్నది కూడా ఇవాళ డిబేట్ లో హౌస్ కమిటీ వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, బాగుంది, మంచిదే. ఎంతో కమిట్మెంట్ ఉన్న ఆహ్వానిద్దాం. కమిట్మెంట్ ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళే ఉన్నారు మినిస్టర్స్ లో. పైగా హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారు, టీచర్ గా కూడా పనిచేసిన ఆవిడ కాబట్టి సో ఇదంతా కలిసి వచ్చే అంశమే. కానీ వీళ్ళు ఎలా దీన్ని నియంత్రిస్తారు, ఎలా దీన్ని ఆపగలరు అనేది వచ్చేటప్పటికి స్పెషల్ మన దానిలాగా ఇది ఎర్రచంద్రానికి ఎలాగైతే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ని పెట్టారో అలాంటి టాస్క్ ఫోర్స్ ని పెడతారా,
పోనీ టాస్క్ ఫోర్స్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు అక్కడ టాస్క్ ఫోర్సులు వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే ఎర్రచందనాన్ని వదిలేసిన సందర్భాలు చాలా చూసాం కదా మనం. అలాగని అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఇక్కడ అలవాటు పడిపోయిన ఈ యంత్రాంగం ఎలా దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది అనేది ఒక అంశం. తర్వాత ఈ కౌన్సిలింగ్ ఇవి పెద్దగా ఫలిస్తాయా అంటే బాధితులు చెప్తారంటే మీరు అన్నట్టు మా అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు చెప్పుకోలేరు బయటకు వచ్చి. అది ఒక కుటుంబపరమైన సమస్య ఉంటది కాబట్టి అందువల్ల కఠిన చర్యలు చట్టాలని స్ట్రిక్ట్ గా అమలు చేయడం, మీరు అన్నట్టు తనిఖీలు చెక్ పోస్టులు విరివిగా పెట్టడం వీటి ద్వారానే సాధ్యమవుతుంది. అవి ఎలా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి మాఫియా ఎలా పెరిగింది, ఎవరు పెంచారు, ఈ చర్చ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక శ్వేత పరిస్థితి అనే దాని మీద మీ అవగాహన. ఇప్పుడు శ్రీనివాస్ గారు, లోక్సత్తా బాబ్జీ గారు డీటెయిల్డ్గా మాట్లాడారు. అయితే 2-3 రోజుల క్రితం అనుకుంటా చీరాల్లో ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు తెల్లవారుజాము. అంటే అమ్మాయి బహిర్భూమికి వెళ్తే కొంతమంది యువకులు అక్కడ గంజాయి సేవించి ఆమె మీద బాపట్ల జిల్లా చీరాలకి జిల్లా బాపట్ల. అసలు ఆ వార్త చదివితేనండి ఎంత దారుణం అంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అనేటువంటి ఒక బాధ అయితే కలుగుతుంది. అంటే ఒకటేంటంటే ఒక యువతి వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేక బహిర్భూమికి వెళ్ళటం అత్యంత బాధ. దరిద్రమైన ఇంత డెవలప్డ్ సొసైటీలో అదొక దారుణం. అటువంటి మహిళ ఆ యువతి మీద గంజాయి సేవించి ఆ టైంలో సేవించినటువంటి వాళ్ళు, అంటే తెల్లవారుజామున గంజాయి సేవించి ఉన్నటువంటి కొంతమంది ఆమె మీద అత్యాచారం చేస్తున్నారంటే ఎంత లభ్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాడకం పెరిగింది అనేది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రతిష్ట ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దేనికి అంటే ఏపీ ఈజ్ నోన్ ఫర్ వాట్ అంటే గంజాయి అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు ఏపీ ఈజ్ నోన్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఇప్పుడు ఏపీ ఈజ్ నోన్ ఫర్ గంజాయి అన్నట్టుగా తయారైంది. అయితే ఇక్కడ నేను ఇటీవల ఒక నేషనల్ పేపర్ చాలా డీటెయిల్డ్గా ఏపీలో గంజాయి మీద ఒక పెద్ద స్టోరీ వేశారు. నేను చదివినప్పుడు అందులో చాలా కొత్త అంశాలు వచ్చినాయి. ఉదాహరణకి ఏంటంటే అసలు ఓవరాల్గా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో 2160 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయండి. అందులో దాదాపుగా 560 హ్యాబిటేషన్స్ ట్రెక్కింగ్ అంటే రోడ్లు లేవు అక్కడ, ఆ కొండల మీద నుంచి ఎక్కి వెళ్ళాలి, మామూలు సామాన్యులు వెళ్ళలేరు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటేనంటే అసలు రోడ్లే లేదంటే మామూలుగా కొన్ని గ్రామాల్లోకి వెళ్ళొచ్చు, అంటే మట్టి రోడ్లు ఉంటాయి, వెహికల్స్ ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఉండాలి, వాటికి అసలు అంటే ఎవరు పోలీసులు కానీ మిగతా అఫీషియల్స్ కానీ అక్కడ వెళ్లకుండా చేయటం. తర్వాత ఏంటంటే ఒక సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్లో అక్కడ ట్రైబల్స్కి సరైనటువంటి ఆదరణ లేక వాళ్ళు ఇన్ఎవిటబుల్గా గంజాయి సాగు చేసేటువంటి పరిస్థితులు కల్పించారు. కల్పించిన తర్వాత అక్కడేంటి, ఇది జూన్ జూలై నెలల్లోనే సాగు మొదలవుతుంది. అక్కడ వాతావరణం అంటే వాళ్ళు చెప్పింది చాలా చక్కగా ఎట్లా చెప్పారంటే ద అట్మాస్ఫియర్ ఈజ్ కండ్యూసివ్ పొలిటికల్లీ అండ్ న్యాచురల్లీ అని. అంటే సహజ సిద్ధంగా అక్కడ ఏంటంటే ఇప్పుడు చలికాలంలో నవంబర్ నెలలో అది వస్తుంది, అక్కడ ఏంటంటే మంచు పడితే బాగా పండుతుంది అంటది. ఆ మంచు పడేటువంటి ప్రాంతాల్లో పొలిటికల్గా చాలా దీనిగా ఉందని కూడా రాశారు. అంటే ఇట్ హెల్ప్స్ అనమాట, పొలిటికల్గా హెల్ప్ అవుతున్నది, అక్కడ వాతావరణ పరంగా హెల్ప్ అవుతుందని రాశారు. అయితే ఎందుకంటే దీనిని అక్కడ ఏంటంటే వాళ్ళకి కాంట్రిబ్యూట్ పొజిషన్లో అక్కడ సాగు చేస్తున్నారు, వాళ్ళని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఐటీడీఏ ఒక ప్రపోజల్ పెట్టిందంట, బాబ్జీ గారు కూడా చెప్పాలి. ఐటీడీఏ ఏం ప్రపోజల్ పెట్టిందంటే ఈ గంజాయి సాగు లేకుండా వాళ్ళకి జీవనాధారం కింద వాళ్ళు చాలా పేదరికంతో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు బడ్జెట్తో అక్కడ డిఫరెంట్ క్రాప్స్ వేయచ్చు, వేరుశనగ ఇటువంటి క్రాప్స్, తర్వాత మీకు డ్రాగన్ ఫ్రూట్ అంటారు, ఆ డ్రాగన్ గిరిజనుల్ని డైవర్ట్ చేసి చేయడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రైతులకి ఈ రకమైనటువంటి పంటలు వేయిద్దామని ఐటీడీఏ ప్రపోజల్ పెడితే అది గవర్నమెంట్ తీసి పక్కన పడేసిందంట. అంటే అసలు
అంటే చూడండి, ఇది అరికట్టాలి అనేటువంటి వాళ్ళకి ఒక చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా కొన్ని చర్యలు తీసుకునేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏ విధంగా చేయగలరు టాస్క్ ఫోర్స్ అని అన్నారు కదా. టాస్క్ ఫోర్స్ ప్రధానం ఏంటంటే ముందు అక్కడ కల్టివేషన్ ఆపాలి. కల్టివేషన్ ఆపి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేటువంటిది నేర్పాలి. ఏదైతే ఆదాయం వస్తుందో ఇప్పుడు వాళ్ళ ఆదాయం కోసం గంజాయి సాగు చేస్తున్నారు. ఈ కల్టివేషన్ ఆపేసి ఒక ఐటీడీఏ ద్వారా అది 500 కోట్లు కావచ్చు, కావాలంటే ఇంకా ఎక్కువ కావచ్చు, ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళి వాళ్ళకి ఆదాయం ఇస్తే ఈ కల్టివేషన్ అనేది ముందు ఆగిపోతుంది. శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలి అని అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ పని అప్పచెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇది తెలిసి ఐటీడీఏ ప్రపోజల్ పెడితే తీసి పక్కన పెట్టేశారట. పక్కన పెట్టి ఇది ఇంకెక్కువ ఎంకరేజ్ అంటే సామ్రాజ్యం అంతా ఇదేనంట కదా. అదే వాళ్ళు ఎవరైతే ఈ ప్రపోజల్ ఇచ్చారో వాళ్ళు బదిలీ చేస్తారు. చాలా డీటెయిల్డ్ అండి, చాలా ఎంత డీటెయిల్డ్ గా రాశారంటే ఎంత నెక్సెస్ అన్నమాట. అంటే అక్కడ ఎవరు ఉన్నారనేది, కింగ్ పింగ్స్ ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కింద చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు, వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. కొంతమంది పెద్ద తలకాయలు ఎవరో తెలిసినప్పటికీ పట్టుకోలేకపోతున్నారు. తర్వాత అంటే ఇది వాళ్ళు అక్కడ పెద్ద తలకాయలుగా ఉన్నవాళ్ళు, అంటే ఎమ్మెల్యే స్థాయిలోనో నియోజకవర్గాల ఇన్ఛార్జీల స్థాయిలోనో ఉన్న వాళ్ళే ఈ టీమ్స్ ని నడిపిస్తూ స్మగ్లింగ్ పండించడం ఇవన్నీ చేస్తూ కప్పం మాత్రం పై కడుతున్నారు, కట్టారు. లేకపోతే అది ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని దే ఫౌండ్ ఫాల్ట్ విత్ గవర్నమెంట్ అండి. అంటే ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఒక్క సమీక్ష సమావేశం కూడా పెట్టలేదని కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ లో ఉన్నారు. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి ఉండి దీన్ని కట్టేలు చేయాలి, కర్బు చేయాలి యాక్టివిటీస్ అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకు ఐటీడీఏ ద్వారా ఒక 500 కోట్లు కేటాయించలేదు? వాళ్ళకి ఎందుకు కల్టివేషన్ ఇతరత్ర పంటలు ఎందుకు పండించడానికి వాళ్ళని ప్రోత్సహించడం లేదు? అంటే ఖచ్చితంగా ఈ గంజా ఇక్కడ సాగు జరగాల్సిందే అనేది. అదేవిధంగా మీకు మొన్న వైజాగ్ పోర్ట్ లో కూడా బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాలు నార్కోటిక్స్ దానికి సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేసింది, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ అధ్యక్షుడి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే నేనేమంటున్నానంటే ఈ డాట్స్ ని కలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాస్క్ ఫోర్స్ వేయటం అనేది ఆహ్వానించదగింది. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయొచ్చండి. లభ్యతే కదా ఇక్కడ ప్రభుత్వానికి అందుబాటులో ఉండకూడదు అంటే పంట లేకుండానే చేయాలి. దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఆయన పెట్టుకున్నారు లోకేష్ గారు, 100 రోజులు అన్నారు. సో 100 రోజుల్లో కొన్ని రిజల్ట్స్ కానీ చేస్తే అది స్లోగా ఓవర్ నైట్ రిజల్ట్స్ రానక్కర్లేదు, కానీ స్లోగా ఒక 1 year తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దరిద్రం, ఈ గంజాయి దరిద్రం అనేది వదలాలి. రాష్ట్రం ఇమేజ్ పెరగాలి. ఇవాళ చాలా ఎందుకు నేను నేషనల్ పేపర్ కోట్ చేస్తున్నానంటే గాంజా రైజ్ అన్నట్టు అయిపోయింది. అదే గాంజా ఇస్ ఆన్ రైజ్ ఇన్ ఏపీ స్టేట్ అని వచ్చింది. దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అవి ప్రభుత్వాలు పాటిస్తే అసలు ముందు వాళ్ళని ఆ కల్టివేషన్ నుంచి మార్పిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ చింతపల్లి ఇప్పుడు బాబ్జీ గారు తెలుసు, ఆ చింతపల్లి ఏరియా నుంచి ఎట్లా జరుగుతుంది అనేది కూడా అంతా చెప్పారండి. ఎలాగా ఈ 2 wheelers మీద వెళ్తారు, తర్వాత ఏజెంట్స్ ఏ విధంగా ఉంటారు, పోలీసులు వస్తే వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తారు, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఒక మిత్రుడు ఒక ఆయన పెట్టారు, ఎటు చూసినా గంజాయి కల్టివేషన్ ఇన్ రంపచోడవరం ఏజెన్సీ ఏరియా. వీ హ్యావ్ సీన్ పర్సనల్లీ 2 kilometers ఆఫ్టర్ సీలేరు డ్యామ్ టువర్డ్స్ దారకొండ. ఆ ప్రాంతం అంతా గంజాయి వనాలే ఉన్నాయనేది. పాడేరు, చింతపల్లి, సీలేరు ఇవన్నీ మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇటు మాకు గుమ్మలక్ష్మీపురం ఎండింగ్ వరకు, శ్రీకాకుళం వరకు ఇదే పని హబ్ అయిందండి. అబ్బాయి గుమ్మలక్ష్మీపురం దగ్గర నుంచి కొండలండి అన్ని. ఈ కొండలో వికే గారు ఇప్పుడు సారు విక్రమ్ గారు కూడా మంచి విషయం చెప్పారు. ఎవరైతే గొప్ప ప్రణాళికలు అంటే 6R పోడు చట్టం ప్రకారంగా గిరిజనులకి సొంతంగా పట్టాలిద్దాం, వాళ్ళని కొత్త వంగడాల వైపు తీసుకెళ్దాం అని ఐటీడీఏ పిఓ స్పెషల్ ఆఫీసర్ గా ఇప్పుడు మనకి విపత్తుల నిర్వహణ అధికారి ఎవరైతే కోరమనాథ్ ఉన్నారో ఆయన ప్రపోజల్ పెట్టారు. అట్లాగే ఇప్పుడు మాకు విజయనగరం కొత్త కలెక్టర్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ప్రపోజల్ పెట్టారు. వెంకటేశ్వర్లు అని చెప్పి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్.
చిత్తూరు జేసీ చేశారు, ఆయన ప్రపోజల్ పెట్టారు. ఎవరిని పెట్టినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇక్కడ ఇంకొక మాట మీ నోటీసులో పెట్టాలి, మా ఉత్తరాంధ్రలో శాసనసభ్యులకి ఎవరికి ఇందులో ప్రావీణ్యత లేదు. చాలా పెద్ద తలకాయలు డంప్ అయ్యే రాయలసీమ నుంచి ఆళ్లే క్షేత్రాల్లోకి దూరిపోయి పోలీసుల ద్వారా, రెవెన్యూ యంత్రాంగం ద్వారా, అట్లాగే విశాఖపట్నం కేంద్రంగా బ్యాచ్ల్ని కొండల మీదకి పంపించి అక్కడ హార్వెస్టింగ్ అయిన తర్వాత తీసుకురావడానికి కూడా మీరు చెప్పినట్టే ఓ పోలీసుల సహకారంతో కిందకు వచ్చాయి తప్ప, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎంత అరాచకం జరిగినా, ఎంత అన్యాయం జరిగినా, ఏ రకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మాట్లాడదాం అనుకున్న శాసనసభ్యులు లేరు. సీనియర్ మంత్రులు అందరూ కూడా మౌనం వహించారే తప్ప వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు, విజయసాయి రెడ్డి దగ్గర లేదు, మరో రెడ్డి దగ్గర లేదు. అందరూ మౌనం వహించారండి. అందుకని ఈ సాగు గాని గిరిజనులు తప్పుదోవ పట్టించడంలో బాబుజీ గారు, ఇప్పుడు ప్రభుత్వాధినేతల అండదండలు లేకుండా అక్కడ ఆ టీముల్ని, లేకపోతే గంజాయి సాగు చేసే వాళ్ళని, స్మగ్లర్స్ ని ఎవడో ఒకడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లీడ్ చేస్తాడు కదా. వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఎక్కడ చూసినా ఆ ఏరియాలో ఒక రాజమండ్రి నుంచి అటు వెళ్తే ఎక్కడ చూసినా మొన్న హత్య కేసులో హంతకుడుగా ప్రూవ్ అయిన అనంతబాబు పేరే వినపడుతుంది. రంపచోడవరం ఆ ఏజెన్సీ అనంతబాబు పేరే వినిపిస్తుంది. ఆయన ఇదే పని మీద ఉన్నాడు, అసలు మొత్తం అంతా గ్రిప్ లో పెట్టుకున్నాడు అని. ఆయన మరి అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చుంటున్నాడు ఆ హత్య చేసి కూడా. మరి అంత చనువు ఎక్కడి నుంచి వస్తుందంటే మరి ఇది తెలిసి కూడా వదిలేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు, ఇంత ఆర్గనైజ్డ్ గా ఉన్న దీన్ని బర్స్ట్ చేయాలన్నా, లేకపోతే దీంతో పాటు డ్రగ్స్ వస్తున్నాయి కదా, అది కూడా వైజాగ్కి వస్తున్నాయి, పోర్ట్ ఉంది కాబట్టి. సో వీటన్నిటి చేయాలని అంటే సబ్ కమిటీ వేశారు, వాళ్ళు వర్క్ చేస్తారు, దాని మీద సీరియస్ వర్క్ చేస్తారు. కానీ హౌ? ఒకటండి, గత 20 సంవత్సరాల దేశ చరిత్రలో ఈ డ్రగ్స్ మాఫియా సమాజాన్ని ఎంత విచ్ఛిన్నం చేస్తుందో పంజాబ్లో చూసాం, సినిమాలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా వాస్తవానికి గంజాయి బాగా దట్టమైన అడవుల్లో చాలా రహస్యంగా, అంతర పంటగా వేరే పంట చాలా రహస్యంగా పరిమిత పరిమాణంలో పండి అది చిన్న వ్యాపారం చేసేవాడు. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్గనైజ్డ్ అన్నారు. ఎప్పుడైతే దాని వ్యాపార అంటే బిజినెస్ వాల్యూమ్ పెరిగిందో అది స్థానిక గిరిజనులు చేయలేరు. ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో ఇది విపరీతంగా పంట విస్తీర్ణం పెరగటానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా మావోయిస్టుల నియంత్రణలో ఉండేది. అప్పుడు ఒక రకంగా ఎవరు చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ నక్సల్స్ ప్రాబల్యం తగ్గుతూ పోయిందో, స్థానికుల్ని ముందు పెట్టి ఈ బయట ఉండే రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఒక సిండికేట్గా ఏర్పడి, ఇందాక మీరు అనంతబాబు గురించి అన్నారు, అనంతబాబు లాంటి వాళ్ళ పాత్ర ఏంటంటే, అలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటారు, అలాంటి వాళ్ళ పాత్ర ఏంటంటే ఇది ఇంటీరియర్ అడవిలో కొండ ప్రాంతాల్లో పండిద్ది. కానీ బిజినెస్ అంటే పండిస్తారు, అక్కడే బిజినెస్ జరగాలి అంటే అది బయటికి రావాలి. అది బయటకు వచ్చి దాన్ని బిజినెస్ చేసి దాన్ని టార్గెట్కి పంపించే పాత్ర అనంతబాబుది. కాబట్టి బిజినెస్ చేసేది అనంతబాబు, పైన వాళ్ళకి డబ్బులు పంపించేది అనంతబాబు, అందులో ఉన్న నెట్వర్క్ మొత్తం నడిపేది అనంతబాబు. కాబట్టి అదేంటంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్. ముఖ్యంగా సరుకు బయటికి రావడానికి అనంతబాబు సామ్రాజ్యం ఉపయోగపడుతుంది. అక్కడ పంట పండించే వాళ్ళని పికప్ చేసేది అతనే, వాళ్ళని ఎంకరేజ్ చేసేది అతనే. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ అనంతబాబు. సో ఇలాంటి అరాచకాలు చాలా చేయటం వల్ల ఏం చేశారంటే అనంతబాబు వాళ్ళ నాన్నని నక్సలైట్లు చంపేశారు. ఇలాంటి కారణం, ఇలాంటి విషయాల వల్లే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇంత విధ్వంసం తర్వాత ప్రభుత్వం ఏర్పడి రకరకాల ప్రయారిటీలు పెట్టుకుంటున్న ఇంత ఒత్తిడిలోనూ
లోకేష్ గారు గంజాయి విషయంలో ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారంటే ఆయన పాదయాత్రలోను ఆయన జిల్లాల పర్యటనలోను కొన్ని వేల మంది తల్లిదండ్రులు కలిసి పిల్లల విషయం ఆయనకి చెప్పుకున్నారు. అలాగనే స్థానికంగా చాలామంది చెప్పారు. చాలామంది చెప్పినప్పుడు వాస్తవానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మన లక్ష్యం. అభివృద్ధి చేయాలంటే సహజ వనరులు కావాలి, మానవ వనరులు కావాలి. కానీ ఈ మానవ వనరులు అంటే ఎవరు? విద్యార్థులే కదా, యూత్. పైగా మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రపంచం మొత్తం మీద మనదే యంగెస్ట్ కంట్రీ. మనకున్నంత 65% యువకులు మన జనాభాలో ఉన్నారు చెప్పుకుంటున్నాం. ఇక్కడ యువత ఉంది, కానీ ఆ యువత నిర్వీర్యం అయితే ఎన్ని సహజ వనరులు ఉన్నా లేదా 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా ఏ ప్రయోజనం ఉండదు. దానికి తోడు అన్ని రకాల మీరు గంజాయి మత్తులో తల్లిని చంపినవాడు, గంజాయి మత్తులో భార్యను చంపినవాడు, గంజాయి మత్తులో కూతుర్ని పిల్లల్ని చంపినవాడు. మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇటీవల జరుగుతున్న నేరాల్లో 90% నేరాలు దీనివల్లే జరుగుతున్నాయి. మరి ఈ గంజాయికి అలవాటు పడి ఇప్పుడు ఇంకోటి చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు డి అడిక్షన్ సెంటర్స్ నడిపేవాళ్ళు ప్రభుత్వం ఈ మద్యం నుంచి బయటపెట్టడానికి, లేదా డాక్టర్స్ కూడా నడుపుతారు ఇప్పుడు కూడా. ఇప్పుడు గంజాయి దొరకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైట్నర్ తాగుతున్నారు. అవును, పిల్లలు తాగుతారు. పిల్లలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ మీద దాన్ని ఇట్లా ఖర్చు మీద వేసుకుని వాసన చూస్తారు. అంటే ఈ మత్తుకి ఆల్టర్నేటివ్స్ కూడా మన సమాజంలో అభివృద్ధి చెందాయి. కాబట్టి దీన్ని సమూలంగా పెకిలించాలి. లేకపోతే ఈ ప్రభావం ప్రతి కుటుంబం మీద పడింది, ఇప్పటికే పడిందండి. దీనికి ఇంకో కారణం దీనికి ఇంకో కారణం కూడా చెప్తానండి. మొత్తం చర్చ పూర్తిగా అన్ని అంశాల మీద జరగాలి. ఇప్పుడు ఇంతమంది మరి పిల్లలు, చిన్నపిల్లలే తాగుతున్నారు, స్కూల్ పిల్లలే తాగుతున్నారు అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇప్పుడు మద్యం తాగే పెద్దవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. మద్యం తాగే తల్లిదండ్రుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు రహస్యంగా పలానా వాడు తాగేవాడని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ఊర్లో ఎవరు తాగట్లేదో చెప్పుకోవటం ఈజీ, ఎవరు తాగుతున్నారని చెప్పుకోవడం కష్టం. దాంతో ఏమైందంటే దాంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తాగుడు అనేది చాలా సహజం అనే నిర్ణయానికి వచ్చారండి. ఫలితంగా ఏమవుతుందంటే నియంత్రణ లేకుండా పోతుంది. అది మాఫియాకి ఆదాయ వనరు అయిపోతుంది. దానికి ప్రభుత్వం తోడుంటే నిన్నటిదాకా జరిగింది ఏంటి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాబుజీ గారు చెప్పారు కదా, ఎవరైతే దీన్ని సంస్కరించడానికి 4 సలహాలు ఇచ్చారో కుర్మనాథ్ గారు, ఆయన్నే బదిలీ చేశారు కదా. ఇందులో వాళ్ళకి ఆదాయం కనపడుతుంది. సమాజం ఎలా నష్టపోతుంది అనేది మనం చూస్తున్నాం. మీరు గత సంవత్సరం కూడా మనం డిస్కస్ చేసామండి. గుంటూరులో రమ్య అనే ఒక అమ్మాయిని నడు రోడ్డు మీద ఒకడు పొడి చంపేశాడు. ఒక మనిషి సహజ మానసిక స్థితిలో ఎవరిని హత్య చేయడండి, ఒక రకమైన ఉన్మాదం. ఆ ఉన్మాదానికి ఊతం ఇచ్చేది మద్యంతో పాటు ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు మొదటి రోజు నుంచే నిజంగా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం తర్వాత ఈరోజు 12 రోజులకి మొదటి కేబినెట్ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీ అర్థమవుతుంది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరం కూడా అర్థమవుతుంది. నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ అయితే ఇక్కడ బాబుజీ గారు సహజంగానే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఇదే గంజాయి కానీ రకరకాల మత్తు పదార్థాలని చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి వీటి మీద. వీటిని క్యారీ చేయడం కాదు, వాడినా కూడా ఎవరైనా అయ్యో అంటారు కదా సార్, ఓపియము, కొకైను లేదా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి, జైల్లో వేస్తారు తీసుకెళ్ళి. ఇక అమ్మేవాడిని అయితే ఇంకా గట్టిగా ఉంటాయి. లేదండి, అది సారీ మీకు ఏంటంటే కొన్ని చట్టాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళని బాధ్యతలుగా చూస్తున్నారు. ఎవరైతే వాడతారో వాళ్ళని బాధ్యతలుగా చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద శిక్షలు లేవు. ఎందుకు ఇప్పుడు మన దగ్గర మొన్న బెంగళూరులో అదేదో రిసార్ట్స్ లో ఏదో రేవ్ పార్టీ, అందులో హేమ మన యాక్ట్రెస్ నటి హేమ దొరికింది. ఆమె ముందు లేదంది, తర్వాత పోలీసులు ఏం చెప్పారంటే ఆమె కన్జ్యూమ్ చేసిందని
ఏదో రకరకాలు వచ్చినాయి. ఇట్లా వాడినా కూడా చట్టాలు ఉంటాయి కదా కఠినంగా. ఇంత కఠిన చట్టాలు ఉన్నా కూడా ఇది వీళ్ళు ఇది చేశారు అని అంటే చట్టాలు వాళ్ళకు చుట్టాలు అయిపోయినాయి. సో ఇప్పుడు వీళ్ళు ఆ చట్టాలని ఎంత స్ట్రిక్ట్ గా అమలు చేస్తే తప్ప ఇది ఆగదేమో కదా బాబుజీ గారు. గ్యారంటీగా వీకే గారు, మనం ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది ఎక్సైజ్, వాళ్ళు ఏం చేస్తారు, 6 బాటిల్స్ దాటి పైన ఎవరు దొరికినా సరే కేసు బుక్ చేస్తారు. అందులోంచి బయటపడడానికి కూడా వాళ్ళే చెప్తారు, పలానా లాయర్ని పెట్టుకో, పలానా పీలో ఉంచుడు బేగ వచ్చేస్తాం, సోమవారం అని చెప్పి శుక్రవారం వచ్చేస్తా అని చెప్తారు వాళ్ళు. అలా చెప్పే పోలీసులు బోల్డ్ మంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఏ చట్టం ఎంత కరెక్ట్ గా ఉన్నా దీనికి ఏంటంటే మా జయప్రకాష్ నారాయణ గారు చెప్తారు, నివారించగలిగే క్లేశాన్ని నివారించకపోతే ఈ సమాజంలో ఎంత ప్రమాదం అని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ చట్టంలోనే మళ్ళీ బ్యాక్ డోర్ కూడా క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది. ఉదాహరణకి ఎవడో పెద్దోడు దొరికాడు అనుకుందాం అండి, మనం ఏం చెప్తుంది చట్టం, వెహికల్ తో పాటు సీజ్ చేయమని చెప్తున్నారు. చేయమన్నప్పుడు ఏం చేస్తారంటే వెహికల్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పెడతారు. ఆ ఎవరైతే రికమెండేషన్ ఉందో ఆయన తప్పించి రోడ్డు మీద పోయి పోరంపోకుండా ఒకరిని అక్కడ చూపిస్తారు. మనం ఇప్పుడు చాలా యాక్సిడెంట్లకి ఏం చేస్తాం, పెద్దోడు గుద్దేస్తాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకొకరితో పెడతారు, ఆడెళ్ళిపోయి బెయిల్ తీసుకొని వస్తాడు. ఇది అట్లాగే చేస్తున్నారు. అందుకని చిత్తశుద్ధి అమలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి, ఇందాక చెప్పారు ఇది ఇంపార్టెంట్ అవర్ అని చెప్పని, ఇప్పుడు ఇది అవసరం కాబట్టి సమాజంలో మానవ వనరుల్ని మనం ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఈ చట్టాన్ని చాలా స్ట్రెంథన్ చేయాలి. అట్లా నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి. ఉదాహరణ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యం కేసుల మీద, నాకు ఆ పేరు గుర్తులేదు, ఆయన శ్రీనివాసన్ ఏదో ఎవరు అనుకుంటాను, ఆయన ఎంక్వైరీకి వేస్తే రాష్ట్రం అంతా అల్లాడిపోయింది. అటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, అటువంటి నిజాయితీ పనులు కావాలి. అవును, ఏదో పెట్టారు స్టార్ట్ అయింది, ఇట్లా ఉండాలండి. ఎవరో ఒక ఆయన పెట్టారు, కెన్ యూ ఇన్ఫార్మ్ నియర్ గ్రీన్ కాలేజ్ అంట, గ్రీన్ కాలేజ్ విఆర్ కాలేజ్ ఎక్కడ మరిది, గ్రీన్ కాలేజ్ నియర్ కన్యే అండర్ బ్రిడ్జి, కన్యా అండర్ బ్రిడ్జ్ మరి నాకు తెలియదు స్పెల్లింగ్ ఎలా ఉంది. శ్రీకన్య విశాఖపట్నం, చైతన్య కదా గ్రీన్ కాలేజ్ అని ఉంది. అవునండి, అదేనా, అక్కడ ఏదో అండర్ బ్రిడ్జ్ అంట, కన్యా అండర్ బ్రిడ్జ్ ఏదో ఉంది, అండర్ బ్రిడ్జ్ దగ్గర గంజాయి అమ్ముతున్నారంట. శ్రీకన్య అండర్ బ్రిడ్జ్ అండి విశాఖపట్నం. శ్రీకన్య అండర్ బ్రిడ్జ్ దగ్గర కాలేజ్ అదేదో విఆర్ గ్రీన్ కాలేజ్ ఏదో ఉంది దాని పేరు. అవునండి అవునండి, అక్కడ అమ్ముతున్నారంట కాలేజ్ దగ్గర, అండర్ బ్రిడ్జ్ దగ్గర. వీకే గారు అక్కడ ఇక్కడ కాదు వీకే గారు, ఈ టైం ఇప్పుడు సాయంత్రం. నేను అనేది సార్, మన డిబేట్ చూసే ఇట్లా వస్తున్నాయంటే ప్రజల్లో ఈ రకమైన రియాక్షన్ కూడా రావాలి. రేపొద్దున ఈ సబ్ కమిటీ వచ్చి టాస్క్ ఫోర్స్ నో స్పెషల్ కమిటీనో ఇట్లాంటి పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదిగో పలానా బడ్డీ కొట్లు అమ్ముతున్నారు, లేకపోతే పలానా చోట పలానోడు అమ్ముతున్నాడు, పలానోడు పండిస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా ఈజీ అవుద్ది. ఇక్కడ ప్రజల ఎప్పుడు చెప్తారంటే అండి, నిజాయితీ పడంటే కానూరు విజయవాడలో, ఇది కానూరు విజయవాడ అండి, కానూరు అండర్ బ్రిడ్జ్ దగ్గర అమ్ముతున్నారంట. అది సిద్ధార్థ కాలేజ్ అనమాట, విఆర్ సిద్ధార్థ. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, విఆర్ సిద్ధార్థ కాలేజ్ అండర్ బ్రిడ్జ్ కానూరు. ఇగో ఇటువంటివి రావాలండి. ఇటువంటివి వస్తే ప్రభుత్వానికి స్పెషల్ అధికారులు కూడా ఈజీగా ఉంటుంది. దయచేసి నేను అంటే మా ఈ ప్యానల్ నుంచి కానీ మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల నుంచి కానీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం ఎంత ట్రై చేసినా మీ వైపు నుంచి అంటే ప్రజల వైపు నుంచి ఎక్కడ ఇది దొరుకుతుంది అని తెలిస్తే వెంటనే తల్లిదండ్రులైనా పిల్లలైనా విజిల్ బ్లోయర్స్ లాగా పనిచేసి ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్కి లేదా ఈ సబ్ కమిటీ మెంబర్స్ కూడా అవకాశం ఉంటే వాళ్ళు ఏదైనా ఇస్తారేమో, టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెడితే ఇవ్వగలిగితే ఈజీగా కొంత ఇదవుతుంది. ఇది 100 రోజుల్లో దీన్ని రూపుమాపడం పెద్ద కష్టం కాకపోదు, ఎందుకంటే ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి. సో ఆ రకమైన ఇది ఉండాలి. ప్రభుత్వం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. ఎనివే ప్రభుత్వం దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తూ విక్రమ్ గారు అండ్ శ్రీనివాసరావు గారు ఒక పాయింట్ అంటే, లోకేష్ గారు ఈ సబ్జెక్ట్ని తీసుకోవడం ద్వారా ఫలితాలు కనుక సాధించగలిగితే ఆయన యూత్ ఐకాన్గా ఉండిపోతాడు. యూత్కి గొప్ప
బిల్డ్ చేసిన వాడిగా అవసరం కూడా ఆయన యూత్ ఐకాన్ గా ఫలితాలు వస్తాయండి. తర్వాత ప్రభుత్వం ఫలితాలు కూడా